జై శ్రీరామ్. సమస్త హిందువులందరికీ నమస్కారాలు. మనకు సనాతన సత్సంప్రదాయ పరంగా వచ్చినటువంటి అనేక పండుగలలో రక్షాబంధనము, రాఖీ పండుగ అని పిలుస్తాము. ఆ పండుగ రోజు సోదరి తన సోదరులకు రక్షాబంధనాన్ని చేస్తుంది. దాని యొక్క ఇతిహాసం ఏమిటంటే, పూర్వము సుభద్రాదేవి తన సోదరుడైనటువంటి కృష్ణునికి రక్షాబంధనాన్ని చేసి ఈ మాట చెప్తుంది: ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వాం అభిబధ్నామి రక్షే మాచల మాచల అనేటువంటి శ్లోకాన్ని చెప్పి రక్షాబంధనాన్ని చేస్తుంది. ఇది భవిష్యత్ పురాణంలో వచ్చినటువంటి శ్లోకము. దీని యొక్క అర్థం ఏంటంటే, ఏ రక్ష చేతనైతే బలిచక్రవర్తి తాను బంధించబడ్డాడు, అర్థాత్ రక్షణ చేయబడ్డాడు, అటువంటి రక్షా సూత్రంతో, రక్షా దారంతో నిన్ను కట్టివేస్తున్నాను, బంధిస్తున్నాను. ఈ యొక్క రక్షా సూత్రం వల్ల నీకంతా కూడా సర్వత్రా అన్ని చోట్ల విజయం కలగని, నీకంతా మేలు జరగని అనే ఒక మంచి ఉద్దేశంతో సోదరి తన సోదరుడికి కట్టేటటువంటి సాంప్రదాయమే ఈ రక్షాబంధనం. ఈ యొక్క రక్షాబంధనాన్ని కేవలం ఒక సోదరుడుకు కాకుండా మనము గౌరవించే, మనం ఎవరికైతే విజయము, రక్షణ కావాలని కోరుకుంటామో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగని ఆచరించవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక పండుగను మనకు ఋషులు, మునులు సెలవిచ్చారు. అటువంటి రక్షాబంధన పండుగను మనమంతా కూడా, సమస్త దేశమంతా కూడా ఆచరిస్తారు. ఆ ఆచరణ వల్ల భగవంతుడు సంతుష్టుడై మనకు ఆయుష్, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడని చెప్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.